ఈరోజు నాకు తెలిసినంత వరకు చాలా హెల్దీగా జరిగింది కార్యక్రమం అనేది. తర్వాత వంశీ గారిది కూడా నేను ప్రస్తావించాల్సిందే. మీరు వంశీ గారి ప్రస్తావన చేయలేదు, బహుశా ఆయన లేరేమో ఇప్పుడు, అందుకని ప్రస్తావించలేదేమో. మదర్ ఆయన మదర్ నేను ఆయన మదర్ ఆయన హాస్పిటల్ ముందుగా హాస్పిటల్ వరలక్ష్మి గారు మాట్లాడిన దాంట్లో మాట్లాడతా. వరలక్ష్మి గారు చాలా ఆనెస్టీగా ఉన్నారు, చాలా నిజాయితీగా ఉన్నారు. ఆవిడకి నిజంగా మనం ఆవిడ భావజాలాన్ని కానీ ఆవిడ అభిప్రాయాలను కానీ పూర్తిగా 100% గౌరవించాల్సిందే. అయితే ఇలా నమ్మిన వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు. ఏమిటయ్యా అంటే ఆడు 8,500 ఎకరాలు అక్కడ లేదు, ఉన్నది 5,000 ఎకరాలు. అక్కడ ఉన్నది 5,000 ఎకరాలు మాత్రమేనని నారాయణ గారు చెప్పారు, ఇన్ఛార్జి నారాయణ గారు. ఒకసారి చెక్ చేసుకోమనండి. అట్లాగే ప్రభుత్వానికి యాక్చువల్గా కరెక్టే మీరు చెప్పింది, నాకు గుర్తుంది. అయితే నాకు 10,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి తర్వాత ఈ మధ్య చెప్తున్నారు. సో దాన్ని యాడ్ చేస్తే 15,000 గవర్నమెంట్ ల్యాండ్ అనే దాని మీద ఫుల్ రైట్స్ ప్రభుత్వానికి ఉంటది. వీళ్ళు చేసినటువంటి త్యాగానికి ఆ భూమిని వాళ్ళకి ఇవ్వడంలో తప్పు కూడా పట్టకూడదు, పట్టాల్సిన అవసరం లేదు. నేను కాదంటలా దానికి. ఆ భూమిని కూడా కలిపి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ 7 సంవత్సరాల నుంచి కూడా సార్, మన వాస్తవాలు మాట్లాడుకుందాం కాసేపు, ఈగోలు ఈ పక్కన పెడతాం. ఇప్పుడు మీరు విజువల్స్ లో చూపిస్తున్నారు, 7 సంవత్సరాల నుంచి ఆ 3 బిల్డింగ్సే సార్. అలా కాకుండా ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఈ కొత్త బిల్డింగ్ 32% పూర్తయినాయి అంటున్నారు, 100% పూర్తయిపోయి అవి మీ కెమెరాలోకి రాగలిగితే సంతోషించేది మేమే. అదేవిధంగా రైలు టికెట్ కొనుక్కొని విజయవాడలో దిగో, గుంటూరులో దిగో, వెలగపూడికి రాకుండా వెలగపూడి దగ్గర రైల్వే స్టేషన్ ఉంటే సంతోషించేది మేమే. ఈ డెవలప్మెంట్ మొత్తం జరగాలి. జరిగిన రోజున ఆ జరగడానికి ఎంత టైం పడుతుంది అనేదే మా ఆందోళన. అంతే తప్ప ఆ ప్రాంతంలో ఏదో, ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒక మాట అన్నారు, మీరు ఆ రోజున వ్యతిరేకించిన అది అమరావతి శాసన రాజధాని అన్నారు, అన్నా గాని మీకు ఓట్లు వేయలేదు. ఇక్కడ కృష్ణాంజనేయులు గారికి తెలియదు కాదు, మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. మొన్నటి ఎన్నికల్లో కూటమి వాళ్ళు అమరావతిని ఒక వాళ్ళ యొక్క ప్రచారాస్త్రాలు ఒకటి అస్త్రంగా తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు, కానీ అసలు కేవలం రాజధాని అనేది ఎన్నికల ప్రచారంలో భాగమే కాదు, ప్రధానమైనటువంటి అంశం కానే కాదు, రేపు కూడా కాదు. ఎందుకంటే మీకు చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సమయంలో గోదావరి జిల్లాల్లోకి వెళ్ళి, కాకినాడకి వెళ్ళి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా క్లారిటీతో ఉంటారనే దానికి చెప్తున్నా మీకు. గోదావరి జిల్లాలకు వెళ్ళి కాపు రిజర్వేషన్ నా చేతుల్లో లేదు, నేను ఇవ్వలేను అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు అందరూ కూడా 2019 ఎన్నికల ముందు ఈయన కాల్చుకున్నాడు, ఈయన చేసేసుకున్నాడు, ఇంకేం లేదు, ఈయన అయిపోయింది అన్నారు. ఏ విధంగా విజయం సాధించి మళ్ళీ వచ్చాడో అదే విధంగా ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, ఇంత డబ్బులు వచ్చేసి ఈ అప్పే సార్, 30 ఏళ్ల తర్వాత దీక్ష అప్పే. ఎవరు తీర్చాల్సింది? రాష్ట్ర ప్రభుత్వమే కదా. 5.5 కోట్ల మంది ప్రజలు తీర్చాలి కదా. ఇంత అవసరం లేదు స్వామి మనకి. ఒక 15,000 ఖజానా నుంచి యూనివర్సిటీ ప్రాంతంలో ఒక 500-600 ఎకరాల్లో అవసరమైన బిల్డింగ్స్ కట్టుకుంటే మనం ముందుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కుట్రలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదండి. కుట్రలు చేయటానికి ఎవరో ఈ రాష్ట్రంలో
చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు కృష్ణాంజనేయులు గారు. కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తారో, కుట్రలు ఎవరు చేస్తారో ఈ రాష్ట్రంలో పసి పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆ పేరు పదే పదే ఉచ్చరించడం కూడా నాకు కూడా కొంచెం సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే సొంత మామని వెన్నుపోటు పొడిచి, సొంత పిల్లనిచ్చిన మామని అధికారంలో నుంచి దించి, ఏ రకంగా రాజకీయ మనుగడ కోసం ఎవరు ఎట్టపోయినా పర్వాలేదు, నాకు అధికారం ఉంటే చాలు అనుకునేవాడు ఒక ఆయన. ప్రజలు మాకు రాజకీయంగా నష్టం జరిగినా పర్వాలేదు, ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కలగాలని కోరుకునే వాళ్ళు ఇంకొకళ్ళు. ఆ విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది. మనం ఇక్కడికి డిబేట్ పెట్టి మనం కుట్రలు అని అనాల్సిన పని లేదు. రైట్. ఓకే. 2-3 రోజుల నుంచి మీ దాంట్లో కూడా సార్, మీ దాంట్లో కూడా ఏది విజువల్స్ లో నేను చూశాను. మేము అక్కడ పెనుమాక దాకా మమ్మల్ని వెళ్ళలేదు, ఉండవల్లిలోనే ఆపేశారు మా నాయకుల్ని. ఆ సందర్భంలో విజువల్స్ మీరు పదే పదే చూపించిన విజువల్స్ ఆ రోజుకు సంబంధించిన విజువల్స్ కానే కాదు. ఆ విజువల్స్ నేను ప్రూవ్ చేస్తా మీకు. ఆ విజువల్స్ వచ్చేసి అంబటి రాంబాబు గారు నీ వెనక నుంచి పోలీస్ ఆఫీసర్ దోసింది, తర్వాత అంబటి రాంబాబు గారు విరుచుకుపడింది ఆ రోజు కాదది. కాదా? అదే విధంగా పానుగంటి చైతన్య నవ్వద్దు సార్, మీకు పంపిస్తా నేను ప్రూఫ్, 2 వీడియోలు పంపిస్తా. కాకపోతే సిఏ ఒకళ్ళు అనేది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. అది సత్తెనపల్లిలో జరిగిందని తీసుకొచ్చి ఇక్కడ కలిపారు, మార్ఫింగ్ చేశారు. పానుగంటి చైతన్య కూడా ఏ డ్రెస్ లో ఉన్నాడు, మీరు కొడతా ఉండేది పెద్ద పెద్ద చూపిస్తున్నారు. కొట్టేటప్పుడు చొక్కా మారిపోద్దండి. అది ఏ సందర్భంలో జరిగింది? ఎక్కడదో తీసుకొచ్చి ఇక్కడ అతికిచ్చి ఏదైతే కృష్ణాంజనేయులు గారు అన్నారో అక్కడ సెల్ఫ్ గోల్ ప్రభుత్వం వేసుకున్నది నిజం. అక్కడ మమ్మల్ని లోపలికి రాని, మేము వస్తే ఏం చేస్తామండి, మేము వస్తే రైతులతో, ఆ రైతులు కూడా ఒక 60 మందో 70 మందో ఉన్నారు అక్కడ అంతే. ఇంకొక 50 మంది కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ విన్నపాలు చెప్పుకోవడానికి వాళ్ళకి అదే టైంలో ఇచ్చారు వాళ్ళ టైం. అందువల్ల అక్కడ మేము వచ్చినందువల్ల, మేము వచ్చి పలకరించినందువల్ల వాళ్ళ అవినీతి బయటపడేదేమో కానీ వీళ్ళకి వచ్చే నష్టమేమి ఉండదు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి పిచ్చి పని ఏదైతే చేశారో, మా మీద దాడి చేసి ఘర్షణ వాతావరణం ఏదైతే చూశారో, ఎందుకంటే మీకు బాగోదని చెప్పి మీకు పంపలేదు, మీ అసిస్టెంట్ పంపించాను. ఆ లేడీస్ కోడిగుడ్లు ఇసిరేస్తున్న వాటిని కూడా మేము పంపించాను విజువల్స్. వాళ్ళే చేశారు దాడులు తప్ప మేము ప్రతిపక్షంలో ఉండి మేము ఎక్కడ దాడులు చేస్తామండి? అంత దాడులు చేసే సీన్ ఉందా ఇక్కడ? ఇందాక వంశీ గారు చెప్పారే, వంశీ గారు చెప్తా ఉన్నారే, ఒక్క ముక్కలో చెప్తా నేను. ఆయన ఎంత చాంతాడంత లిస్టు చదివాడు. ఎంత లిస్టు చదివినా ఒక్క కస్టోడియల్ మరణం, బూడిద కూడా దొరకకుండా చేసిన తర్వాత ఇంకొక దళితుడు నేను చనిపోతున్నానని చెప్పేసి, ఈ టార్చర్ భరించలేక చనిపోతున్నానని చెప్పి ప్రజలందరికీ చూపించిన తర్వాత మాది చిన్న గీత అయిపోతుంది, ఇది పెద్ద గీత అయింది, చాలా పెద్ద గీత అయింది. మీరు ఎంత లిస్ట్ ఇచ్చినా సరే. సో ఓకే, రైట్. అదే విధంగా ఎన్నికలు అన్నారండి. 29 గ్రామాల్లో ఎన్నికలు పెట్టడం చేత అయిందా చంద్రబాబు నాయుడు గారికి? రైట్. ఓకే సార్, ఎన్నికలు ఓకే రైట్. మనకి ఎక్కువ సమయం లేదు, ఒక్క నిమిషం. మీరు దాదాపుగా అన్ని ఆన్సర్ చేశారు, నాకు టైం లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఎలక్షన్ వద్దని మా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు మాకు, మేమందరం ఒకటే పార్టీ అయ్యాం. భూములు ఇచ్చి రోడ్డును పడ్డాక మాకు ఎలక్షన్ పెట్టొద్దని మా జేఏసీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు గారిని, మాకు ఎలక్షన్ వద్దు అని. అందుకని మా గ్రామాల్లో అసలు ఎలక్షన్ పెట్టలేదు. ఆయన చేతగాక పెట్టేవాడేమో తెలీదు, మేమే ముందు రిక్వెస్ట్ చేసాం, మేమందరం ఒకటే పార్టీ అయ్యాం, మీరు మాకు ఎలక్షన్ పెట్టొద్దు అని చెప్పేసి. ఆయనకి దాంతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఒక చిన్న విషయం వరలక్ష్మి గారు, ఒక చిన్న విషయం అమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా, ఒక 5 ఏళ్ళు ఓడిపోవటం, మళ్ళీ ముఖ్యమంత్రి కావటం చంద్రబాబు నాయుడు గారికి ఆ చరిత్ర ఉంది. ఆ చరిత్రలో అనేక సార్లు పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకున్న చరిత్ర కూడా ఆయనకే ఉంది. ఓకే సార్, ఇప్పటికే చాలా బ్రాడ్ ఆస్పెక్ట్ అయిపోతుంది, మనం కంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది.